జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మరొక 2 రోజుల్లో మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు మన పెద్దలు. ధన రకమైనటువంటి సమస్యతో శత్రువులు మీకోసం కాచుకు కూర్చున్నారు. మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఉచ్చుల్లో చిక్కించే ప్రయత్నం చేస్తారు. వారి చేతులకు మట్టి కాకుండా మిమ్మల్ని నానా రకాలుగా నానా యాతన పెట్టడానికి వారు కాచుకు కూర్చున్నారు. మీ గ్రహస్థితి నీచంగా ఉండడం రీత్యానే శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు మీకు కలగబోతున్నాయి. మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు ఇలాగే జరుగుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ దేవత ఆరాధన చేయండి. ఈ పరిహారం పాటించండి. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా మేధో సంపన్నులుగా చెప్పొచ్చు. తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి. వీరిని చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోయే శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉంటారు. వారు కాచుకు కూర్చున్నారు. ఇప్పటి ఈ పరిస్థితిలో మరొక 2 రోజుల్లో మారబోతున్నాయి. మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను రోడ్డు మీదకు వచ్చేస్తారు. అంతటి ఇబ్బందులు వారు మిమ్మల్ని గురి చేయబోతున్నారు. ధన పరంగానే ఈ సమస్య కలగబోతుంది. ఈ రాశి జాతకులకు మంచితనం ఎక్కువ, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఎక్కువ. మీ యొక్క సలక్షణాలే అవలక్షణాలుగా మారబోతున్నాయి. శత్రువులకు మీ యొక్క సలక్షణాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి ధన రూపేణ సహాయాన్ని చేయొద్దు. మరొక 2 రోజుల్లో ఈ విధమైన విపత్తు ముంచుకొస్తుంది. మీరు ఎవరికి కూడాను మధ్యవర్తిత్వాన్ని వహించొద్దు. సాక్షి సంతకాలు పెట్టవద్దు. డాక్యుమెంట్స్ కానీ లేకపోతే గనక మాట మీద అప్పు ఇచ్చే వారికైనా కూడాను మీ మాట మాత్రం అస్సలు ఇవ్వద్దు. అలాగే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్టర్లతో కమిషన్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. స్టాక్ మార్కెట్లో ఉన్న తులారాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు అయితే గనక ధనానికి సంబంధించినటువంటి ఏ రకమైన ట్రాపుల్లో కూడా పడకుండా ఉండండి. మోసం చేసేవారే ఎక్కువగా మీ చుట్టూరా తయారు కాబోతున్నారు. మరొక 2 రోజుల్లో శత్రువులు పన్నిన పన్నాగాలకు మీరు ఖచ్చితంగా బలి కాబోతూ ఉన్నారు. కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. నీతి నిజాయితీతో ఉండండి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ రంగమైనా కూడాను మీ మీదే ఆధారపడి ఉంది. పరిస్థితులు కూడాను మార్పు చెందబోతూ ఉన్నాయి. ఎవరైనా సరే ఊరికే డబ్బు ఇస్తాము అన్నా కూడాను, నమ్మబలికే మాటలు చెప్పినా కూడాను అస్సలు నమ్మొద్దు, మోసపోవద్దు. వారి యొక్క వలలోకి మీరు అస్సలు చిక్కద్దు. దేవత ఆరాధన విషయానికి వస్తే గనక పరమశివుడే మిమ్మల్ని ఇటువంటి కష్టాల నుంచి బయటపడేయగలుగుతాడు. మీకు వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్ళండి. పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ఇలా చేస్తే గనక కష్టాలలో పడకుండా పరమశివుడు తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే వేప చెట్టు, రావి చెట్టు కలగలసి ఉన్న ఏదేని దేవాలయానికి వెళ్ళండి. లేదా శివాలయంలోనే వేప చెట్టు, రావి చెట్టు కలగలసి ఉంటే గనక ఆ చెట్టు వద్దకు వెళ్ళండి. 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. మీ యొక్క సమస్యను విన్నవించుకోండి. తప్పకుండా సకల దేవతల అనుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం కూడా మీకు సిద్ధిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.